analysis are used for estimating hazard rate. What is the meaning of the estimating? అంచనా వేయటం. హజార్డ్స్ అంటే ప్రమాదాల యొక్క శాతాన్ని మనకి అంచనా వేయడానికి కూడా ఉపయోగపడుతుంది. హెల్ప్ us to think all ways in which hazards can rise. అంటే ప్రమాదాలు ఏ మూలాల నుంచి వస్తాయో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ తయారు చేస్తున్నప్పుడు వాటిని గురించి ఆలోచించడానికి మనకి హెల్ప్ చేస్తుంది. అదైన తర్వాత హెల్ప్ టు రెడ్యూస్ ద హజార్డ్స్ రేట్ అంటే ప్రమాదాల యొక్క శాతాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తుంది. హెల్ప్ us the determining the suitable method for effective control అంటే సమర్థవంతమైన కంట్రోల్ విధానాన్ని అప్లై చేయడానికి ఈ ఫాల్ట్ అనాలిసిస్ అప్లికబుల్ అవుతుంది. తర్వాత ఎస్టిమేట్ ది ఇండివిజువల్ ఫ్యూచర్ ప్రాబబిలిటీస్ అంటే వ్యక్తిగతమైన వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ ఫ్యూచర్ ప్రాబబిలిటీస్ వ్యక్తిగత లక్షణాల యొక్క సంభావ్యతని అంచనా వేయడానికి. ఇండివిజువల్ ఫ్యూచర్ ప్రాబబిలిటీస్ మీన్స్ వ్యక్తిగత లక్షణాల యొక్క సంభావ్యతని అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. అదైన తర్వాత ఈవెంటరీ అనాలిసిస్ అంటే ఈ పర్టికులర్ చాప్టర్ ఐఎమ్ నాట్ ఏ ఫెమిలియర్, ఐఎమ్ నాట్ ఏ కాంపిటెంట్. అకార్డింగ్ టు ది టెక్స్ట్ బుక్స్ ప్రకారంగా నాకున్న విశ్లేషణలో చెప్పగలిగాను. యు బెటర్ టు ఆస్క్ ఎనీ కాంపిటెంట్ పర్సన్. అర్థమైందా? జనరల్ గా మనకి ఏజిఎం క్యాడర్ లో ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ లో ఉండే వాళ్ళు వీటి గురించి బెటర్ అప్లికబుల్ ఇవ్వగలరు. ఓకేనా? అదైన తర్వాత స్టెప్స్ టు పెర్ఫార్మ్ ఏ ఈవెంటరీ అనాలిసిస్ సిలబస్ లో ఉంది కాబట్టి చెప్తున్నా. అంటే ఏ రకమైన స్టెప్స్ అన్నది పెర్ఫార్మ్ చేయాలి ఏది ఈవెంటరీ అనాలిసిస్ విధానాన్ని రూపొందించడానికి విశ్లేషణ. ఫస్ట్ డిఫైన్ సిస్టమ్ అంటే ఈవెంటరీ అనాలిసిస్ లో ఏ రకమైన స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ డిఫైన్ సిస్టాన్ని నిర్వర్తించేటట్టు ఉండాలి. ఐడెంటిఫై ది యాక్సిడెంట్ సినారియో అంటే ప్రమాదం యొక్క సందర్భాన్ని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది యాక్సిడెంట్ సినారియో? ప్రమాదాల యొక్క సందర్భాన్ని గుర్తించేటట్టు ఉండాలి. థర్డ్ పాయింట్ ఐడెంటిఫై ది ఇనిషియేటింగ్ ఈవెంట్స్ అంటే ఆ ప్రమాదం సంభవం అవడానికి ఏ రకమైన సంఘటనలు ఇనిషియేట్ చేస్తున్నాయి అంటే ప్రారంభిస్తున్నాయి అన్నది గుర్తించాలి. ఐడెంటిఫై ది ఇంటర్మీడియట్ ఈవెంట్స్ ఏ రకమైన సంఘటనలు ఆ ప్రమాదానికి మధ్యస్థంగా ఉండే సంఘటనలకి కారణం అవుతున్నాయి. ఏ రకమైన మధ్యస్థకరమైన సంఘటనలు ఆ ప్రమాదానికి కారణం అవుతున్నాయో గుర్తించాలి. ఆ పర్టికులర్ ప్రొడక్ట్ క్వాలిటీకి ఫెయిల్ అవుతున్నాయో. అదైన తర్వాత బిల్డ్ ఈవెంటరీ డయాగ్రామ్ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయాలి. అట్టేనే ఈవెన్ ఫెయిల్యూర్ ప్రాబబిలిటీస్ అంటే ఏంటి? వైఫల్యం యొక్క సంభావ్యతలు ఎంతవరకు ఉన్నాయి అనేది గుర్తించేటట్టు ఉండాలి అండ్ అని అనలైజ్ చేసేటట్టు ఉండాలి. ఐడెంటిఫై ది అవుట్కమ్ రిస్క్ అంటే బయటికి వచ్చే ప్రమాదాలు ఏదైనా ఉన్నదా అన్నది గుర్తించాలి. అదైన తర్వాత రికమెండ్ ది కరెక్టివ్ యాక్షన్ అంటే దిద్దుబాటు చర్య ఏదైనా ఉంటే అది అప్లై చేయాలి. అదైన తర్వాత డాక్యుమెంట్ ది ఈటీఏ అంటే ఈవెంటరీ అనాలిసిస్ ని డాక్యుమెంటేషన్ అంటే దస్తావేజిక రూపంలో రూపొందించాలని చెప్పి అంటున్నాడు. మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను. స్టెప్స్ టు పెర్ఫార్మ్ ఈవెంటరీ అనాలిసిస్ అంటే ఈవెంటరీ అనాలిసిస్ అనేది ఏ రకంగా చేస్తాం. ఇది జనరల్ గా ప్రొడక్ట్ ఫెయిల్యూర్స్ సంబంధించిన బెస్ట్ క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ టూల్. ఏది? ఫస్ట్ డిఫైన్ ది సిస్టమ్ వ్యవస్థని నిర్వర్తించడం. ఐడెంటిఫై ది యాక్సిడెంట్ సినారియో అంటే ప్రమాదం యొక్క సందర్భాలను గుర్తించాలి. ఐడెంటిఫైయింగ్ ది ఇనిషియేటింగ్ ఈవెంట్ ఏ రకమైన సంఘటనలు ఆ పర్టికులర్ ప్రొడక్ట్ క్వాలిటీ కంట్రోల్ దెబ్బతింటుందో ఏ రకమైన సంఘటనల వల్ల దాన్ని గుర్తించేటట్టు ఉండాలి. ఐడెంటిఫై ది ఇంటర్మీడియట్ ఈవెంట్స్ అంటే మధ్యస్థంగా ఉండే సంఘటనల వల్ల పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ కంట్రోల్ దెబ్బతింటుందో దాన్ని గుర్తించేటట్టు ఉండాలి.
అదైన తర్వాత బిల్డ్ ఈవెంట్ ట్రీ డయాగ్రామ్, అది ఒక మనకి గ్రాఫికల్ రూపంలో కానీ పిక్టోగ్రామ్ సింబల్స్ లో కానీ మన డయాగ్రామ్ చేసేటట్టు ఉండాలి. అర్టైన్ ఈవెన్ ఫెయిల్యూర్ ప్రాబబిలిటీస్, అంటే ఆ పర్టికులర్ అంటే సంఘటన యొక్క ఫెయిల్యూర్ ప్రాబబిలిటీస్ అంటే వైఫల్యం యొక్క సంభావ్యతలు అన్నది రిప్రజెంట్ చేసేటట్టు ఉండాలి. తర్వాత ఐడెంటిఫై ది అవుట్కమ్ రిస్క్, అంటే ఏమైనా బయటికి వచ్చే ప్రమాదాలు ఏమైనా ఉన్నాయేమో అని గుర్తించాలి. అదైన తర్వాత రికమెండెడ్ కరెక్టివ్ యాక్షన్, అంటే దిద్దుబాటు చర్య చేసేటట్టు ఉండడం. అదైన తర్వాత డాక్యుమెంట్ ది ఈటీఏ, అంటే అది నువ్వు డాక్యుమెంటేషన్ చేయడం, అంటే పత్రం రూపంలో ముద్రించేటట్టు ఉండడం. దీన్ని ఈవెంటరీ అనాలిసిస్ అని అంటారు. ఓకే, అంటే జనరల్ గా ఫాల్టరీ అనాలిసిస్, ఈవెంటరీ అనాలిసిస్ 3 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాను మీకు. ఎప్పుడు 10 మార్క్స్ కి అడిగినట్టు లేదు. ఒకవేళ ఫాల్టరీ అనాలిసిస్, ఈవెంటరీ అనాలిసిస్ అడిగితే ఈ టోటల్ గా ఇన్ఫర్మేషన్ అంతా రాయండి. ఇన్ఫర్మేషన్ రాసి మనకి డిఫెన్స్ సిస్టమ్ అని రాసి మీకు తెలిసిన ఏవో పాయింట్స్ 2 3 జనరేట్ చేయండి. ఐడెంటిఫై ద యాక్సిడెంట్ సినారియో, దాని గురించి 2 3 పాయింట్స్ ఏవో రిలేటెడ్ గా రాసాయండి. దట్స్ ఆల్, అంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అంతకు మించిన డేటా లేదు ఇందులో. ఇఫ్ యూ బెటర్ టు ఆస్క్ ఎనీ ఎక్స్పర్ట్స్, వాళ్ళు నాకంటే బెటర్ గా అప్లై చేస్తారు. ఇంకొకసారి చదువుతున్నాను, ఒక్కసారి, ఇంకా టైం ఉంది మనకి. వాట్ ఈస్ ద ట్రీ అనాలిసిస్ అంటే, ట్రీ అనాలిసిస్ అంటే ఏంటి? ఫైండింగ్ సొల్యూషన్స్ అంటే ఏంటి? పరిష్కారాన్ని కనుగొనడం. ఏ ప్రాబ్లం ట్రీ అనాలిసిస్ ఈజ్ ఎ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ప్రాబ్లం, ఇట్స్ కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్, అంటే ఒక సమస్య యొక్క కారణాలు, వాటి యొక్క పరిమాణాలని ఒక గ్రాఫికల్ రూపంలో రిప్రజెంట్ చేసేదాన్ని ప్రాబ్లం ట్రీ అనాలిసిస్ అని అంటారు. అమ్మా అక్కడ కొంచెం తెలిపోయి సౌండ్స్ వస్తున్నాయి. ఈ అనాలిసిస్ టూల్ హెల్ప్స్ ది ప్రొటెక్ట్ ద టీమ్ గెట్ ఎ క్విక్ గ్యాలన్స్ of how a range of the complex issues contributes towards a problem and how this problem branches out into a set of consequences. అంటే ఈ పర్టికులర్ అనాలిసిస్ టూల్ అనేది ఒక క్విక్ రిఫరెన్స్ కింద ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ కి ఉపయోగపడుతుంది. మరియు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ యొక్క సమస్య యొక్క తీవ్రత, దాని పరిధి ఎంతవరకు ఉంది, అది ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఫెయిల్ అవ్వడానికి ఎంతవరకు కారకాలు అవుతున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నది, ఆ సమస్య అనేది ఎన్ని రకాలుగా విడిపోయి ఉన్నది, దాని యొక్క పరిమాణాలు ఏంటి అన్నది విశ్లేషణ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. ఓకే, అదైన తర్వాత ఫాల్టరీ అనాలిసిస్. ఇది రిలయబిలిటీ అనాలిసిస్ ప్లేస్ ఏ crucial role in the design process. What is the meaning of the reliability analysis? అంటే విశ్వసనీయత సంబంధించిన సమాచారము, అంటే విశ్వసనీయత అబ్స్ట్రాక్ట్స్ సంబంధించిన సమాచారం ప్లేస్ ఏ క్రూషియల్ రోల్, అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటున్నాడు. ముఖ్యమైన భూమిక దేంట్లో? ఇన్ ది డిజైన్ ప్రాసెస్, అంటే రూపకల్పన చేయబడుతున్న భాగాల్లో. In order to increase the reliability of the system, analysis of the failure data is an essential. అంటే ఆ పర్టికులర్ వ్యవస్థలో విశ్వసనీయత అనేది పెంచాలి అంటే అనాలిసిస్ ఆఫ్ ది ఫెయిల్యూర్ డేటా ఇస్ ఎసెన్షియల్. ఆ పర్టికులర్ ప్రొడక్ట్ అనేది ఏ రకంగా ఫెయిల్ అయినది అనే విశ్లేషణ సంబంధించిన సమాచారం తప్పనిసరి అని అంటున్నాడు. Faulty analysis is the method that directly focus on the mode of failure. A particular product ఎందువల్ల ఫెయిల్ అయింది, ఎలా ఫెయిల్ అయింది, ఏ విధంగా ఫెయిల్ అయింది, ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడితే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ క్వాలిటీ కంట్రోల్ గా అద్భుతంగా ఉంటది అనేది ఫాల్టరీ అనాలిసిస్ అన్నది డైరెక్ట్ గా ఫోకస్ చేస్తుంది అనమాట, దృష్టి పెడుతుంది. ఓకే, తర్వాత పాయింట్, ఫాల్టరీ ఇస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది మేజర్ ఫాల్ట్స్ ఆర్ క్రిటికల్ ఫెయిల్యూర్స్ అసోసియేటెడ్ విత్ ప్రొడక్ట్స్
and that causes for the faults and potential counter measures. ఇది ఒక గ్రాఫికల్ రూపంలో మనకి తెలియజేస్తుంది. ఏంటి, ఆ పర్టికులర్ ప్రొడక్ట్ లో తయారు చేస్తున్నప్పుడు ఏ రకమైన తప్పులు జరిగాయి, ఆర్ క్రిటికల్ ఫెయిల్యూర్స్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది క్రిటికల్ ఫెయిల్యూర్స్? ఇష్టమైన వైఫల్యాలు అసోసియేటెడ్ విత్ ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ తయారు చేస్తున్నప్పుడు ఏ రకమైన క్లిష్టమైన వైఫల్యాలు చెందాయి. అండ్ కాజెస్ ఫర్ ది ఫాల్ట్స్, ఆ పర్టికులర్ తప్పులు ఎందువల్ల జరిగాయి, వాటికి సంబంధించిన కారణాలు. అండ్ పొటెన్షియల్ కౌంటర్ మెజర్స్, ఏ రకమైన ప్రివెంటివ్ మెజర్స్ పెట్టుంటే అవి మనకి వచ్చేవి కాదు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రూపంలో తెలియజేస్తుంది అని అంటున్నాడు. ఓకే, fault-free analysis is a qualitative and quantitative analysis. ఇదేంటిది fault-free analysis అన్నది? క్వాలిటీ కంట్రోల్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. అంటే క్వాంటిటీ అంటే గుణాత్మకమైన మరియు పరిమాణాత్మకమైన విశ్లేషణ. పరిమాణాత్మకం అంటే ఎక్కువ, అంటే ఎక్కువగా అనలైజ్ చేస్తుంది అనమాట. హెల్ప్స్ టు ఐడెంటిఫై ది Qualitative and quantitative analysis helps to identify the critical design parameters. అంటే ముఖ్యమైన కీలకమైన రూపకల్పన సంబంధించిన పారామీటర్స్ ఇది గుర్తిస్తుంది అని అంటున్నాడు. అండ్ మెయింటెనెన్స్ సజెషన్స్, అంటే ఏ రకమైన మెయింటెనెన్స్ చెయ్యాలి వాటికి సంబంధించిన సజెషన్స్ కూడా ఇస్తుంది అంటున్నాడు. ఇట్ ఆల్సో ఇన్క్లూడ్ హౌ రిలయబిలిటీ అనాలిసిస్ ఈజ్ ఫ్రూట్ఫుల్ ఫర్ లైఫ్ సైకిల్ అండ్ కాస్ట్ మేనేజ్. అంటే ఇది విశ్వసనీయత యొక్క విశ్లేషణ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ గురించి ఎంత ఫలప్రదం అవుతుందో, ఆ ప్రొడక్ట్ యొక్క లైఫ్ సైకిల్ ఎంతవరకు పెంచుతుందో, ఎంతవరకు కాస్ట్ మేనేజ్మెంట్ కాస్ట్ కంట్రోల్ చేస్తుందో అన్న దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని అంటున్నాడు అన్నమాట. తర్వాత లిమిటేషన్ ఆఫ్ ది fault-free analysis. fault-free analysis యొక్క లిమిటేషన్స్, మినహాయింపులు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అనలైజింగ్ బట్ నాట్ ఐడెంటిఫైయింగ్ ది హజార్డ్. ఇది విశ్లేషించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, ఆ పర్టికులర్ ప్రమాదాన్ని గుర్తించడానికి ఉపయోగపడదు అని అంటున్నాడు. fault-free analysis used to estimating the hazards rate, అంటే ప్రమాదాల యొక్క శాతాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. హెల్ప్ us to think the always which hazards can rise, అంటే ఏ రూపాల్లోంచి ఏ దారిలోంచి ప్రమాదాలు సంభవమవుతాయి అన్నది ఆలోచించడానికి ఉపయోగపడుతుంది అంటున్నాడు. హెల్ప్ us to reduce హజార్డ్ రేట్, అంటే ప్రమాదాల యొక్క శాతాన్ని, సంభవమయ్యే ప్రమాదాల యొక్క శాతాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. హెల్ప్ us in determining the suitable method for effective control, అంటే ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడితే ఆ పర్టికులర్ హజార్డ్ రేట్ తగ్గుతుంది అన్న విషయాల్లో సహాయం చేస్తుంది అని అంటున్నాడు. ఎస్టిమేట్ ది ఇండివిజువల్ ఫ్యూచర్ ప్రాబబిలిటీస్, అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ ఫ్యూచర్ ప్రాబబిలిటీస్? అంటే వ్యక్తిగత లక్షణాల యొక్క సంభావ్యతని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. ఇవి బాగానే ఉన్నాయి, కొద్దిగా ఈ పాయింట్స్ క్రిటికల్ గా ఉన్నాయి. ఇందులో కొద్దిగా ఇది 4th పాయింట్ చూడండి. fault-free analysis is the qualitative and quantitative analysis, అంటే క్వాలిటీ కంట్రోల్ ప్రకారంగా ఉపయోగపడుతుంది. అండ్ క్వాంటిటేటివ్ అంటే ఎక్కువ పరిమాణాత్మకంతో విశ్లేషణ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ పాయింట్ చాలా బాగుంది, ప్లస్ డెఫినేషన్ కూడా కొద్దిగా క్రిటికల్ గా ఉంది. ఈ రెండే టఫ్ గా ఉన్నాయి, ఇందులో మిగిలినవన్నీ రాసేవచ్చు మీరు. అదైన తర్వాత ఇది ఈజీయే. స్టెప్స్ టు పెర్ఫార్మ్ ది ఈవెంటరీ అనాలిసిస్, అంటే ఈవెంటరీ అనాలిసిస్ అనేది ఏ రకంగా పెర్ఫార్మ్ చేయాలి. ఫస్ట్ డిఫైన్ ది సిస్టమ్, వ్యవస్థని నిర్వర్తించేటట్టు ఉండాలి. ఐడెంటిఫై ది యాక్సిడెంట్ సినారియో, అంటే ప్రమాదం యొక్క సందర్భాన్ని గుర్తించాలి. ఐడెంటిఫై ది ఇనిషియేటింగ్ ఈవెంట్స్, అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇనిషియేటింగ్ ఈవెంట్స్?
అంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఎందువల్ల ఫెయిల్ అయింది, వాటికి సంబంధించిన కారణాలు ఏంటి, ఘటనలు ఏంటి అన్నది గుర్తించేటట్టు. ఐడెంటిఫై ది ఇంటర్మీడియట్ ఈవెంట్స్. ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఫెయిల్ అవడానికి మధ్యస్థ సంఘటనలు ఏమైనా కారణం అయ్యాయా అన్నది గుర్తించాలి. బిల్డ్ ఈవెంటీ డయాగ్రామ్. ఒక ఈవెంటీ డయాగ్రామ్ ని గ్రాఫికల్ రూపంలో, బార్ చార్ట్స్ రూపంలో కానీ, ఫ్లో చార్ట్స్ రూపంలో కానీ మనం తయారు చేయాలి. అట్టేనే ఈవెన్ ఫెయిల్యూర్ ప్రాబబిలిటీస్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ సంఘటన వైఫల్యం సంబంధించిన సంభావ్యతలు అందులో పొందుపరిచేటట్టు ఉండాలి. తర్వాత ఐడెంటిఫై ది అవుట్కమ్ రిస్క్. అంటే ఆ పర్టికులర్ అంటే బయటికి వచ్చే ప్రమాదాన్ని ఏమైనా ఉంటే అవి గుర్తించాలి. రికమెండెడ్ కరెక్టివ్ యాక్షన్ అంటే సరైన దిద్దుబాటు చర్య చేయడం. అది అయిన తర్వాత డాక్యుమెంట్, దాన్ని పత్రం రూపంలో ముద్రించడం, అంటే ఒక డాక్యుమెంట్ తయారు చేయడం ఈవెంటరీ అనాలిసిస్ గురించి. ఓకేనా? ఇప్పటి వరకు ఆల్మోస్ట్ IS 104లో ఇంకా 3 చాప్టర్స్ మిగిలి ఉన్నాయండి. అదేంటంటే హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ ఒకటి, ఇంకో 2 చాప్టర్స్ ఉన్నాయి. ఫాల్టరీ అనే ఇది మన ప్రోయాక్టివ్ రియాక్టివ్ అప్రోచ్ టెక్నిక్స్ అవన్నీ ఉన్నాయి. దాంతో రేపటితోటి ఆల్మోస్ట్ 90% ఈ IS 104 అయిపోవచ్చు. అంటే IS 104 అయితే ఆల్మోస్ట్ మీకు 65% టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసిన వాడినే ఉంటాం. తర్వాత 106, 7, 8 ఈ మూడిట్లో ఒక 12 అంటే ఇంకొక 36 టాపిక్స్ ఉంటాయి. 36 టాపిక్స్ గ్రాడ్యువల్ గా చెప్పుకొని 3 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి రివైజ్ పెట్టుకున్నాం అంటే మీకు అట్లీస్ట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేలోపు టోటల్ గా సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. గ్రాడ్యువల్ గా వెళ్తే ఇట్లా. ఓకే, ఇది 3 మార్క్స్ క్వశ్చన్, కొద్దిగా ప్రిపేర్ అవ్వండి అమ్మ. ఫాల్టరీ అనాలిసిస్ అంటే ఏంటి, ఇదే ఎక్కువ ఫాల్టరీ అనాలిసిస్ గురించి అడుగుతుంటాడు. అసలు ఫస్ట్ ట్రీ అనాలిసిస్ అంటే ఏంటి డెఫినేషన్, ఇది అవసరం లేదు. కానీ ఫాల్టరీ అనాలిసిస్ గురించి 3 మార్క్స్ అడిగితే ఈ పాయింట్స్ అన్ని రాసేయండి. అదే ఈవెంటరీ అనాలిసిస్ గురించి 3 మార్క్స్ అడిగితే ఈ పాయింట్స్ అన్ని రాసేయండి. ఫాల్టరీ అనాలిసిస్, ఈవెంటరీ అనాలిసిస్ గురించి 10 మార్క్స్ అడిగితే ఇదిగో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి, ఇక్కడ వరకు రాసేయండి. రాసి వీలైనంత వరకు ఇందులో ఫస్ట్ లో 2 సబ్ పాయింట్స్, సెకండ్స్ లో 2, 3 సబ్ పాయింట్స్ అనేది జనరేట్ చేయడానికి ట్రై చేయండి. అంతవరకు నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఓకే దస్తగిరి, ఆర్ యు ఏబుల్ టు అప్లై? ఏమండి దస్తగిరి గారు? ఎస్ సార్, అప్లై చేయగలం సార్. ఓకే రండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎవరున్నారు? సరేలేండి, ఓకే. చూసుకోండి, మెయిల్ చేస్తాను. ఇది ఒకే డాక్యుమెంట్ లో ఉంటది కంప్లీట్ గా. ఏది మన 2 కలిపి ఒకే డాక్యుమెంట్ తయారు చేశాను. ఏది చూడండి, యాక్సిడెంట్ రిపోర్టు ప్లస్ ఫాల్టరీ అనాలిసిస్, ఈవెంటరీ అనాలిసిస్ కలిపి ఒకే డాక్యుమెంట్ లో తయారు చేస్తాను. 2 ఒకేసారి పంపించేస్తాను. ఇది మాత్రం ఇంపార్టెంట్, యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్. ఇది యాస్టీస్ గా ప్రెజెంట్ చేసినప్పుడు మాత్రం ఫుల్ మార్క్స్ పడుతుంది. సేఫ్టీ రిపోర్ట్స్ అడగడానికి అవకాశం ఉంది 10 మార్క్స్ కి, అది గుర్తుపెట్టుకోండి. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక్కడికి వచ్చేసరికి ఫాల్టరీ అనాలిసిస్, ఈవెంటరీ అనాలిసిస్ 3 మార్క్స్ క్వశ్చన్స్ కి అడగడానికి అవకాశం ఉంది. కొద్దిగా దీని గురించి ఇన్డెప్త్ నాకు తెలియదు, బేసికల్ గా చెప్తున్నాను. ఏదో మామూలుగా టెక్స్ట్ బుక్స్ లో చదువుకొని నేను అర్థం చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వరకే. అంటే ఇది ఒక ప్రొడక్ట్ సేఫ్టీ యొక్క ఫెయిల్యూర్ డేటాని అనాలిసిస్ చేస్తుందని మాత్రం అర్థమైంది. ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఫెయిల్ అయితే ఎందువల్ల ఫెయిల్ అయింది, ఏ రకంగా ఫెయిల్ అయింది,
ఏ ఇన్ఫర్మేషన్ మీద ఫెయిల్ అయినది అన్నది ఒక అనాలిసిస్ రిపోర్టు మనకి గ్రాఫికల్ రూపంలో కానీ బార్ చార్ట్స్ రూపంలో కానీ తయారు చేయడానికి ఒక అద్భుతమైన టెక్నిక్ అని మాత్రం తెలిసింది. యాస్టీస్ గా రాయండి. ఓకేనండి, అయిపోతుంది టైము. మళ్ళీ రేపు కలుద్దాం. అమ్మా ఇంకా అవ్వలేదు క్లాస్. ఓకే.